నమస్కారం. CK9 న్యూస్కి స్వాగతం. ఆగస్టు 7వ తారీఖున యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం కుంట్ల గ్రామాలలో ఎరుకల కులస్తుడైన బుడ్డ కృష్ణ కుమారుడైన బుడ్డ శివ, అదే గ్రామానికి చెందిన గంగాదేవి చంద్రయ్య వారి కుమారుడు నవీన్ కలిసి అజయ్ శివలపై కత్తులతో దాడి చేసి తీవ్రంగా గాయపరచడం జరిగింది. అందుకు గాను ఆగస్టు 8వ తారీఖు అటెండ్ మర్డర్ SC/ST అట్రాసిటీ కేసు పెట్టడం జరిగింది. దానికి వాళ్ళు జైలుకు వెళ్ళి 10 రోజులు బయటకు వచ్చాయి. మళ్ళీ వాళ్ళని వివిధ రకాలుగా కారణాలతో మానసికంగా, సామాజికంగా ఇబ్బందులకు గురి చేస్తారని ACBకి, CIకి తెలంగాణ ఆదివాసీ ఎరుకల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కుతాడి సురేష్, తెలంగాణ ఆదివాసుల సంఘం మరియు ఎరుకల ఉద్యోగుల సంఘం కలిసి బాధ్యత కుటుంబానికి దోషుల నుండి ఎలాంటి అవాంఛనీయ చర్యలు జరగకుండా చూడాలని కోరారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో గత నెల 7వ తారీఖు నాడు జరిగిన సంఘటన ఏదైతే పిల్లలపై గంగాదేవి చంద్రయ్య, గంగాదేవి నవీన్ తండ్రి మరియు తనయుడు కలిసి అదే గ్రామానికి చెందిన బుడ్డ అజయ్ శివలపై ఘోరాతంగా కత్తులతో తీవ్రంగా గాయపరచడం జరిగింది. ఈ విషయమై గతంలో నేను ACB గారితో మాట్లాడిన సందర్భంలో సారు అప్పుడు SC/ST యాక్ట్ పెట్టి వాళ్ళని జైలు పంపించడం జరిగింది. తిరిగి వాళ్ళు బెయిల్పై బయటకు వచ్చి అదే గ్రామంలో వారి నాయనమ్మ బుడ్డ రాములమ్మ నివాసం ఉంటుంది. వారి యొక్క వ్యవసాయ భూమిలో పత్తి చేలో పశువులను తోలి మరియు ఆ వ్యవసాయ భూమికి కరెంటు కట్ చేస్తున్న మరియు ఆ ఇబ్బందులకు గురి చేయడం జరుగుతూ ఉంది. కావున తిరిగి ఈరోజు మేము పోలీస్ స్టేషన్లో పిటిషన్ ఇవ్వడం జరిగింది. దానిపై ACB గారు, CI గారు చట్టపరంగా చర్య తీసుకొని వారిని వెంటనే శిక్షించాల్సిందిగా వేడుకుంటా ఉన్నాం. లేని ఏడల జిల్లా వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా ఆదివాసీ ఎరుకల సంఘం మరియు ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమం కొనసాగుతుందని తెలియజేస్తా ఉన్నాం. గత నెల 7వ తారీఖు జరిగిన కేసులో వాళ్ళకు SC/ST యాక్ట్ కింద జైలు పంపించడం జరిగింది. వాళ్ళు బయటకు వచ్చినాక మళ్ళా వాళ్ళని ఫ్యామిలీని ఆ ఊర్లో టార్చర్ చేయడం జరుగుతుందని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. మేము ఎరుకల ఎంప్లాయీస్ అసోసియేషన్ అండ్ ఆదివాసీ ఎరుకల ఎంప్లాయీ అసోసియేషన్ తరఫు నుంచి ఈరోజు చౌటుప్పల్ పోలీస్ స్టేషన్ CI దగ్గరికి రావడం జరిగింది. CIకి గతంలో జరిగిన విషయాలను చెప్పడం జరిగింది. తర్వాత వాళ్ళు బయటకు వచ్చినాక మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీని టార్గెట్ చేసి రకరకాలుగా వాళ్ళని ఇబ్బందులు పెట్టడం జరుగుతుంది. వీక్నెస్ లేకుండా వాళ్ళని ఇబ్బందులు పెట్టడం జరుగుతుంది. దాన్ని మళ్ళా కంప్లైంట్ చేయడం జరిగింది. CI గారు సానుకూలంగా పరిష్కరించి వాళ్ళని పిలిపించి వాళ్ళని తగ్గిన విధంగా చర్య తీసుకుంటామని చెప్పడం జరిగింది. దాని ద్వారా ఆల్రెడీ SC/ST కేసు బుక్ అయింది కాబట్టి ACB గారు దీన్ని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు కాబట్టి మేము CI గారితో మాట్లాడడం జరిగింది. ఏ విషయమైనా కానీ ACB గారు దీన్ని ఇన్వెస్టిగేషన్ చేస్తారు కాబట్టి ఈ కేసు పకడ్బందీగానే జరుగుతుంది. మీకు ఏదన్నా అనుమానాలు ఉంటే మీరు తర్వాత మమ్మల్ని వచ్చి చెప్తే మేము దాన్ని పరిష్కారం చేస్తామని చెప్పడం జరిగింది. ఈరోజు చౌటుప్పల్ స్థానిక మా ఎరుకల సంఘం తరఫున, రాష్ట్ర ఎరుకల సంఘం తరఫున, ఉద్యోగుల ఎరుకల సంఘం తరఫున ప్రత్యేకంగా ఈ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియాకు ధన్యవాదాలు చెప్తూ అదేవిధంగా పోలీసులకి ఈ కేసుని త్వరగా పూర్తిగా చేసి దోషులకు శిక్ష పడేటట్లు చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. తెలంగాణ ఆదివాసీ ఎరుకల సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ 7వ తారీఖు నాడు చౌటుప్పల మండలం కుంట్లగడ గ్రామంలో అజయ్ చంద్రయ్య, ఆయన కుమారుడు నవీన్ అనే ఇద్దరు వ్యక్తులు బుడ్డ అజయ్పై, బుడ్డ శివపై దారుణంగా కత్తులతో దాడి చేయడం జరిగింది. ఆ కత్తులతో దాడి చేయడం వల్ల చాలా వరకు ప్రాణాపాయం పోయి హాస్పిటల్ చేరారు. కాబట్టి అదే రోజు నాడు 8వ తారీఖు నాడు పిలిచేయడం జరిగింది. ఇక్కడున్న పోలీసులు ACB గారు తక్షణమే SC/ST కేసు బుక్ చేసి ఆయన జైలు పంపించడం జరిగింది. తర్వాత మళ్ళీ వచ్చిన తర్వాత ఆరోగ్యం బాగానే వచ్చిన తర్వాత అక్కడున్న గ్రామస్తులు కానీ, అక్కడున్న అదే తండ్రి కొడుకు చంద్రయ్య కానీ, శివ కానీ, వాళ్ళు నవీన్ కానీ వీళ్ళందరూ కలిసి మళ్ళీ ఎరుకల కుటుంబానికి, ఒకే కుటుంబం అంటే భయభ్రాంతులు గురి చేస్తుంది. భయభ్రాంతులు గురి చేయడం కాకుండా ఆ గ్రామం నుంచి వెళ్ళిపోవాలి, మీరు వెళ్ళిపోకుండా మేము చంపేస్తామని చెప్పి హెచ్చరించడం జరుగుతుంది. అదేవిధంగా అక్కడ ఉన్న పొలంలో వ్యవసాయం చేసుకుంటున్న ఎరుకల కుటుంబానికి చెందిన వాళ్ళ తల్లిదండ్రులు కానీ, వాళ్ళ పైన కానీ పశువులు ఉంటే పశువులు చంపడం కానీ, కర్రలు తీయడం కానీ భయభ్రాంతులు గురి చేస్తుంది. కాబట్టి ఈ రోజు నాడు వాళ్ళ మీద ACB కలిసి, CI కలిసి, SI కలిసి పిటిషన్ ఇవ్వడం జరిగింది. CI గారు సానుకూలంగా స్పందించి
తక్షణమే వాళ్ళని తీసుకొచ్చి కౌన్సిలింగ్ ఇచ్చి బైండ్ ఓవర్ కేసు పెడతామని చెప్పేసి అని చెప్పడం జరిగింది. మేము ఇందు మూలంగా ఇక్కడ ఉన్న చౌటుప్పల్లో ఉన్న ఎరకలవాసం మీద కానీ రాష్ట్రాల్లో కానీ ఎరకలవాసం మీద ఎక్కడ జరిగిన అన్యాయం జరిగినా కానీ తెలంగాణ ఆదివాసీ ఎరకల సంఘం కానీ తెలంగాణ ఎరకల సంక్షేమ సంఘం కానీ ముందుంటుందని చెప్పేసి ఎరకల ప్రజలకు మేము చెప్తున్నాం.